వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని ఏ రేంజ్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారో అందరికీ అవగాహన ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఆయన చేసిన విమర్శలు అప్పట్లో వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు వ్యక్తిగత జీవితాన్ని కూడా కొడాలి నాని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక వైసీపీలో కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. కొడాలి నాని అప్పటి నుంచి కనుమరుగయ్యారు. ఆయన ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అనే సమాచారం పెద్దగా మీడియాకు కూడా రావడం లేదు. 4 నెలల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించుకున్న విషయం మీడియాలో బాగా హైలైట్ అయింది. అయితే ఇప్పుడు ఆయన పార్టీ నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జిల్లా స్థాయి నాయకులు గాని, రాష్ట్ర స్థాయి నాయకులు గాని ఆయనకు ఫోన్ చేసినా పెద్దగా రియాక్ట్ కావడం లేదంట. ఇటీవల పార్టీ కీలక సమావేశం జరగగా అక్కడ కూడా కొడాలి నాని అంత ఆసక్తి చూపించలేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగలేనని సన్నిహితుల వద్ద కొడాలి నాని వ్యాఖ్యలు చేసినట్లు గుడివాడ వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాను తన కుమార్తెల భవిష్యత్తుపై దృష్టి పెట్టానని, గుడివాడలో కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చు అని నాని చెప్పారట. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా కొడాలి నాని ఇటీవల చెప్పినట్లు సమాచారం. ఇక గుడివాడకు కొత్త ఇన్ఛార్జిని వెతుక్కోవాలని కూడా నాని స్పష్టం చేశారంట. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సన్నిహితులతో కూడా కొడాలి నాని పెద్దగా మాట్లాడలేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు. వాస్తవానికి 2024 ఎన్నికల ముందే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కొడాలి నాని తేల్చి చెప్పారు. అలాగే తన తర్వాత తన కుమార్తెలు రాజకీయాల్లోకి రారని కూడా వెల్లడించారు. ఇదే తనకు ఆఖరి ఎన్నిక అని, కాబట్టి ఈ ఒక్కసారి తనకు ఓటు వేసి గెలిపించాలని ఎన్నికల్లో కోరారు కూడా. అయితే వరుసగా 5 సార్లు ఎన్నికల్లో గెలిచినప్పటికీ గుడివాడ నియోజకవర్గానికి నాని పెద్దగా చేసింది ఏమీ లేదన్నారు స్థానికులు. పైగా పదవి వచ్చిన తర్వాత నాని నోటికి బ్రేకులు లేకుండా పోయాయి. అందుకే ఈ ఎన్నికల్లో నాని ఓడిపోయారు. ఇప్పుడు రాజకీయాలకే పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.